కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భార్యాభర్త, తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముళ్ళు, కోడలు, కొడుకు, అల్లుడు, కూతురు. మేము వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. దేవుడు ఏమంటారు ఇక్కడ? ఒకవేళ అలాంటి మైండ్ సెట్ ఉంటే వాళ్ళు నా బిడ్డలు కానే కాదు. ఆ కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కానే కాదు. ఎవరైతే ఉన్నారా ఆన్లైన్లో కానీ ఇక్కడ కానీ? భారత రాకపోతే సిస్టర్లు అంటే కాల్ చేస్తూనే ఉంటారు, పిచ్చి అయిపోతారు. అలాగే భార్యలు డ్యూటీకి వెళ్ళినప్పుడు భారతలకు కూడా అలాగే పిచ్చి అయిపోతారు. మీరు కేర్ చేసుకోండి, ప్రేమించండి, వాళ్ళ గురించి ప్రార్థించండి, సలహాలు ఇచ్చండి. కానీ ఏ ప్రేమ అయితే దేవుడు మనకి చేస్తారు, మన గురించి మరణించారు, ఏ ప్రేమ అయితే యేసు ప్రభుకి ఇవ్వాలి, ఆ ప్రేమ ఆ ప్లేస్ అనేది ఎవ్వరికి ఇవ్వకూడదు. అలాంటి పర్సను నా పాత్రుడు కానే కాదు. ఎవరైతే ఉన్నారా తల్లి తండ్రి ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ప్రేమించండి, కానీ ఏ ప్రేమ ఆయనకి చేయాలి, ఆ ప్రేమ ఈ భూమిలో ఎవరికి ఉంటుంది. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా ఇంట్లో పాస్టర్మ్మ గారు ఉన్నారు. పాస్టర్మ్మ గారు నాకు ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను పాస్టర్మ్మ గారికి. పిల్లలు, ఇద్దరు పిల్లలు నాకు ప్రేమిస్తున్నారు, మేము కూడా పిల్లలకి ప్రేమిస్తున్నాము. ఒకరోజు మరణిస్తాము. అప్పుడు మా సంగతి ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడతాం. అప్పుడు ఏ సమాధానం ఉన్నాయి మన దగ్గర చెప్పండి? మీరు ఎవరి గురించి జీవించారు? నా బిడ్డలు, నా పిల్లలు, మీరు ఎవరి గురించి భూమిలో జీవించారు? ఎవరికి ప్రేమించారు? నా భార్య అంటే నాకు ఎక్కువ ఇష్టం, ప్రేమించాను అయ్యా. మీ వాక్యాంశాలు ఉన్నాయి. భార్యాభర్తకి ప్రేమించండి, తల్లిదండ్రులు ప్రేమించండి, పిల్లల్ని ప్రేమించండి, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి అన్నీ. కానీ ఏది అయితే ఈ 37లో చూస్తున్నామో ఆ ప్లేస్ అనేది ఎవరికి భూమిలో ఇవ్వకూడదు. పిల్లలు కొంచెం స్కూల్ కాలేజీ నుంచి లేకపోతే డ్యూటీ నుంచి రావడం లేట్ అయితే మేము పిచ్చిగా తయారవుతూ ఉంటాం. ఇంకా రాలేదు, ఏమైపోయింది ఏమో, ఇక్కడికి వెళ్ళిపోయినారు ఏమో. ఒక మట్టి మనుషు అంతగా ప్రేమించి ఒక మెంటాలిటీ పెరిగిపోతుంది. యేసు ప్రభు ఈ పాపిష్టి మనుషు గురించి భూమికి వచ్చారు, ప్రాణం ఇచ్చారు. ఈ మనుషు ప్రేమకి యేసు ప్రభు ప్రేమకి కొంచెం కంపేర్ చేయండి. ఏవా ప్రేమ ఎక్కువగా ఉన్నాయి మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, మీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు ఇక్కడ అంటున్నారు ఏంటంటే, నాకు లేకుండా మీరు ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో ప్రేమిస్తే వాళ్ళు ఎవరు? నా పాత్రుడు కానీ. నేర్చుకోవాలి ఈరోజు. మీరు ప్రేమించండి, ప్రార్థన చేయండి, తప్పు చేస్తే వాళ్ళకి కరెక్ట్ చేయండి, కరెక్షన్ చేసుకోండి, సలహాలు ఇచ్చండి. కానీ ఏ ప్రేమ, ఏ ప్లేస్ మా యేసు ప్రభుకి ఇవ్వాలి, ఈ భూమిలో ఎవరికి ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్, నా ఇద్దరు బాబు మా ఇంట్లో ఉన్నారు. దేవుడు మా ఇద్దరు బాబుకి ఇచ్చారు. నా ఇద్దరు బాబు నాకు ఫుడ్ ఇవ్వగలుగుతారు, కొన్ని అవసరం ఉన్నప్పుడు మనీ ఇస్తారు, లేకపోతే బట్టలు ఇస్తారు, లేకపోతే ఏదైనా ఈ భూమిలో ఒక మనసు ఏం కావాలి అది ఇస్తారు. కానీ శాంతి సమాధానం వాళ్ళు ఇవ్వగలుగుతారా? పరలోకం వాళ్ళు ఇవ్వగలుగుతారా? రోగాల నుంచి మనకి సుస్థ వాళ్ళు ఇవ్వగలుగుతారా? అది తెలుసుకోవాలి ఒక విశ్వాసి. ఈరోజు ఈ భూమిలో ఎక్కువగా మనుషులు జీవిస్తున్నారు ఏంటంటే లోకం గురించి. యేసు ప్రభు అయితే మన పాపం గురించి మరణించారు. ఆ యేసు ప్రభు నుంచి దూరం అయిపోయి లోకం గురించి కొంత సిస్టర్స్కి సీరియల్ అంటే చాలా పిచ్చి అన్నమాట. ఎవరికి? సిస్టర్స్కి సీరియల్ అంటే పిచ్చి. అలాగే బ్రదర్స్కి ఏం పిచ్చి? ఐపీఎల్, క్రికెట్లు, అలాగే ఇంకా ఏమున్నాయి, మండి, బిర్యానీలు, మటన్, చికెన్లు. ఇది ఒక బలహీనత.
అంటే ఇక్కడ ఏం రాయబడి ఉన్నాయి, ఎవరికి మేము ఇంపార్టెంట్ ఇస్తున్నాము, ఈ 37లో ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నాము అంటే ఒక సీరియల్కా, లేకపోతే ఒక ఐపీఎల్ క్రికెట్కా, ఒక మనిషికా, ఒక తిండి విషయంకా, ఎవరికి ఈరోజు ఇంపార్టెంట్ ఇస్తున్నాము అనేది ఒక ప్రశ్న మనకి, మన ప్రతి ఒక్కరిని. విశ్వాసి మన చర్చికి వస్తారు, వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తలేరు కాబట్టి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. నిన్న ఒక కాల్ వచ్చినాయి, చెల్లం అంటున్నారు, నా తల్లిదండ్రిని వదిలేసి నేను వచ్చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము భార్యాభర్త పిల్లలతో కలిసి మీ సంఘంకి వస్తూ మంచిగా స్పిరిచువల్గా జీవించాము. కానీ నా ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్త చర్చి అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే ఇష్టం లేదు, నాకు కొడుతున్నారు, అయ్యా ఏం చేయాలి అంటే చూడండి, దేవుడు మనకి డైరెక్షన్ ఇస్తారు. మీరు ఇలాగ జీవించండి, ఇలా నడుచుకోండి, ఇలాగ ఉండండి అండి. ఆ డైరెక్షన్లో మేము వెళ్ళకపోతే అపవాది కూడా ఇలా చేస్తుంది. ఏడుస్తుంది అమ్మాయి, నాకు చాలా బాధ వచ్చింది. మా సంఘంకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి బహుగా ఆశీర్వదించాడు, ఫైనాన్షియల్లో ఆర్థిక ఆశీర్వదించారు, జాబ్లో ఆశీర్వదించారు, అలాగే ఒక స్పిరిచువల్లో దేవుడు తీసుకొచ్చారు, నడిపించారు. ఇప్పుడైతే ఈ సంఘం నుంచి వెళ్ళిపోయినారు ఊరికి. అక్కడ ఊరిలో ఎలా ఉంటుంది మీకు తెలుసు. ఈ భూమిలో ఒక కుటుంబంకి ఏం కావాలి, 2 పూట ఆహారం కావాలి, వస్త్రం కావాలి, కుటుంబం నడిపించే కొన్ని పైసలు కావాలి, జాబ్ కావాలి, అంతే కదా. మరి దేవుడు మనకి ఇవ్వట్లేదా? ఇస్తున్నారు కదా. అయితే ఇప్పుడు మనుషులకు ఏమైపోయింది అంటే ఇంకా ఆశలు. ఆ ఆశనే మనకి ఈరోజు నాశనం చేస్తుంది. ఈ భూమిలో దేవుడు ఉన్నప్పుడు మా పాపము సిలువలోనే మోసుకున్నారు, చనిపోయారు. మా రోగాలు, కష్టాలు, బాధలు, పరీక్షలు, నిందలు, అవమానాలు, రకరకాల ఒక పాపం అనేది సిలువలోనే ఫినిష్ చేశారు అన్నమాట. ఎవరి గురించి? మన గురించి. మన కుటుంబంలో, మన లైఫ్లో అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మేము కూడా మోసుకుంటూ జీవించాలి. ఒక పరీక్ష వచ్చినాయి, ఒక రోగాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, కుట్రలో వచ్చింది, మేము దేవుడి నుంచి దూరమైపోయి, ప్రార్థన నుంచి దూరమైపోయి మనకి ఏ ఆశీర్వాదం దొరకాలి. మా కష్టాలు ఎవరు మోయాలి? మేమే. మా పరీక్ష ఎవరు మోయాలి? మేమే. మాకు రోగాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బంది వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, అది ఎవరు మోసుకుంటారు? ఎదుట కుటుంబం, లేకపోతే మేమే మోసుకోవాలి. కుటుంబంలో ఏ సమస్య ఉన్నాయి అది మేమే సరి చేసుకోవాలి, మోసుకోవాలి. చాలా మనుషులు ఇదే అంటారు, మా ఇంట్లో నరకమయ్యా. నరకంకి ఎప్పుడైనా వెళ్ళి వచ్చామా మేము? చెప్పండి. ఇదే అంటారు కదా, మా ఇంట్లో నరకము, నా భార్య వాళ్ళే, నా భర్త వాళ్ళే, నా పిల్లల వాళ్ళే ఒక నరకంలో మా కుటుంబంలో. ఇది ఏం లేదు నరకము. నరకం అనేది ఒరిజినల్ నరకము. ఎవరైతే పాపిస్టులు ఉన్నారు ఈ భూమిలో వాళ్ళకే తెలుసు మరణించిన తర్వాత నరకంలో ఏముంటుంది అని.